ఈరోజు మన క్లినిక్కి ఒక 10 ఇయర్స్ అబ్బాయి బాడీ మొత్తం దద్దులతో కురుపులతో రావడం జరిగింది. అసలు ఈ కండిషన్ ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇది రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించి మనం చూద్దాం. ఈ కండిషన్ని అర్టికేరియా అంటాం. దీనికి ప్రధానంగా 3-4 కారణాలు ఉంటాయి. నంబర్ 1 కాజ్ పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్లలో ఉండే పుప్పొడి, దుమ్ము వీటన్నిటి వల్ల అలర్జీ అయ్యి ఆ ఎలర్జీ వల్ల ఇలా బాడీ మొత్తం దద్దులు, దురద రావడం జరుగుతుంది. నంబర్ 2 మన పిల్లకి ఫీవర్ కానీ కఫ్ కానీ వచ్చినప్పుడు మనం వాడే రకరకాల యాంటీబయాటిక్స్ వీటన్నిటి వల్ల కూడా ఇలా రావడం జరుగుతుంది. నంబర్ 3 మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువులు కుక్కలు కానీ పిల్లులు కానీ వాటిపై ఉన్న ఫర్ వల్ల పిల్లలకు ఎలర్జీ అయ్యి దానివల్ల కూడా ఇది రావచ్చు. సో ఈ కండిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడ మనకి యాంటీ ఎలర్జిక్ మెడికేషన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ వల్ల నార్మల్గా తగ్గిపోతుంది. లేదు ఇంకా సివియర్గా అవుతుందంటే మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ కానీ స్టెరాయిడ్ టాబ్లెట్ కానీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ దీన్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది? దీన్ని అలాగే వదిలేయడం వల్ల ఈ అలర్జిక్ రియాక్షన్ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మనకి గొంతులో కానీ రక్త కణాల్లో కానీ ఇదంతా వాపు ఏర్పడి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఎమర్జెన్సీ అవసరం అయితే వెంటిలేటర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మీ పిల్లల్లో ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇది మళ్ళీ రావచ్చా? ఇది ఒకసారి లైఫ్లో వచ్చిందంటే మళ్ళీ రావచ్చు. సో ఒక్కసారి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ స్టార్ట్ అవగానే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సీరియస్ అవ్వకుండా చూసుకోవడం బెటర్.